అది ఏమన్నా ఆన్లో పెట్టాలా? ఆన్లో ఉంది, ఆన్లో ఉంది, ఆన్లో ఉంది. ఇది ఏదో సైడ్ పెట్టినారు, అది అంతే అంతేనా? ఈరోజు శ్రీ వీరభక్త హనుమాన్ జయంతి సందర్భంగా ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున ఎర్రగుంట్ల వేంపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు, పండ్లు, పూలు, ఇతర పూజా వస్తువులను సమర్పించడం జరుగుతూ ఉంది. ఎర్రగుంట్లలో జరుగుతున్నటువంటి దేవాలయాల అనుసంధానం కోసం ఈ కార్యక్రమం ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున చేపట్టడం జరుగుతూ ఉంది. ఎర్రగుంట్లలో ఈ మధ్యనే అంకమ్మ తల్లి దేవస్థానానికి ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి పట్టు చీరలు, పూలు, పండ్లు ఇత్యాది తాంబూలాలు సమర్పించడం జరిగింది. గత సంవత్సరం ఏరువా గంగమ్మ వారికి కూడా ఈ విధంగా వెంకటేశ్వర స్వామి గుడి నుంచే చీరలు, పూజా వస్తువులు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం హిందూ దేవాలయాలు అనుసంధానం జరగాలి, ఒక గుడిలో జరుగుతున్నటువంటి ఉత్సవానికి మరో గుడి నుంచి సహకారం, సపోర్టు ఇవ్వాలా అనేటువంటి ఉద్దేశంతో ఒక సంప్రదాయానికి ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున, అలాగే కడప జిల్లా ఆలయాల పరిరక్షణ సమితి తరపున మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. డాక్టర్ రామాంజీల్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి ఇతర దేవాలయాలు కూడా ఇదే విధమైనటువంటి సాంప్రదాయానికి ప్రారంభం చేస్తే అన్ని దేవాలయాలు అనుసంధానం అవుతాయి. హిందూ ధర్మము, హైందవ ధర్మము మరింత పెరగడానికి, అలాగే దేవాలయాల అనుసంధానం జరగడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున, కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ తరపున తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మా కడప జిల్లా ఆలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు, చైర్మన్ అయినటువంటి రామాంజల్ సారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడతారు. నమో వెంకటేశాయ. ఈరోజు మరి హనుమత్ జయంతి సందర్భంగా మన కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ వైస్ చైర్మన్ గారు వేణపుష్ప సుబ్బరెడ్డి గారు మాట్లాడినట్టు ప్రతి గ్రామంలో, మన జిల్లా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ అనుసంధానం అయితే ఆ ఆలయాలు అభివృద్ధి చెందుతాయి, భక్తులు పెరుగుతారు. ఒక గుడికి దాదాపు ఒక 5-6 మంది కమిటీ మెంబర్లు ఉంటారు. ఉన్నటువంటి ఆలయాలన్నీ ఏకమై ఏ రోజు ఆ స్వామివారి వార్షికోత్సవం కానీ ఆ సందర్భంలో అందరం ఏకమై వారి తోచిన విధంగా ఆ గుడికి మనం సహాయం చేయగలిగితే ఆలయాలను అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మన సనాతన ధర్మాన్ని ఈ విధంగా తీసుకుపోవాలి. కాబట్టి మనము ఆ ప్రతి జిల్లాలో, మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని గ్రామాలకు సంబంధించిన ఆలయాలన్నీ అనుసంధానం కావాలనేది మా ఏకైక లక్ష్యం. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ ఈరోజు ఇంతకుముందే మనం సుబ్రెడ్డి గారు చెప్పినట్టు అంకమ్మ గుడికి, ఏరువాక గంగమ్మ గుడికి తీసుకెళ్ళాం. ఇక మీదట అయ్యప్ప స్వామి గుడి ఉన్నారు, గంగమ్మ తల్లి ఉంది, రామాలయాలు ఉన్నాయి. ఆ విధంగా వీళ్ళకు కూడా మనం తీసుకెళ్ళాలి. ఇది ఒక నాందిగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆలోచన. కాబట్టి గ్రామంలోని ప్రతి ఆలయాలకు సంబంధించిన వ్యవస్థాపకులు, ఆ ఆలయాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అందరూ ఏకమై ఒక ఊరేంపుగా వెళ్తే గ్రామంలో ఐకమత్యం పెరుగుతుంది. ఆ గ్రామాల ఆలయాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. నమో వెంకటేశాయ. బండి వస్తుందా? లేదా ముందుకు వచ్చామండు, బండి ఉంది. వీడియో తీసేసుకో. వీడియో ఫోటో అయితే వీడియో తీసుకుంటాము.
సైడ్ అండి ఆఫ్ రోడ్ ఫోటోలది కొండయ్య కొన్ని తీ వెళ్ళిపో కొద్దిగా సైడ్ సార్ అంత స్పీడ్గా ఎందుకు రావాలా నిదానంగా చెప్పుకోవాలా జాగ్రత్త ఇంకా దాటుకో రోడ్డు ఏం లేవులే ఇప్పుడు నీళ్ళు ఆడదీచ్చు వాటి ముందు పోతే ఇళ్ళ కట్టం కనపడతావు ఎత్తుకొచ్చే వాళ్ళకు తీరా సార్ వెంకటేష్ రా ఆమె చెప్పిరా ఒక మాట సైడ్ వచ్చిందా తిరుక్కొని వచ్చాంలేము